దాఖలాలే లేవంటారు. లేదు అసలు అదంతా ముసుగేనండి. ఓకే ఓకే రెహమాన్ గారు. సరే సార్ కార్తిక్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయినప్పుడు ఓకే 10 ఏళ్ల పాటు తెలంగాణ ఇచ్చి కాస్త బయట ఉన్నా కూడా ఫెరోషియస్గా తీసుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ మంచి దశలో ఉంది తెలంగాణలో. ఈ అవమానాన్ని పెద్ద నిరసనగా రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? అంటే ఏంటి, ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని పద్మ అవార్డులు ఇప్పుడు చూడండి, నా దగ్గర ఒక జాబితా ఉంది, మీరు చూడండి. 34 మందికి పద్మభూషణ్లు వస్తే ఆ కోటాలోన అక్కినేని, చిరంజీవి, కృష్ణ, ఆ తర్వాత ఏవి సింధు వీడు ఎక్కడి వాళ్ళో మనకు తెలుసు. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది కాబట్టి మనం సరిపెట్టుకుందామని అనుకున్నా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వాళ్ళ కోటా ఎక్కువ, తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడినప్పుడు కూడా వీళ్ళకు తక్కువ. అంటే తెలంగాణ వివక్ష అనేటువంటిది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది అన్నప్పుడు మళ్ళీ నేను తెలంగాణ కోసం పోరాడుతున్నాను, నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ నా ఉనికి నా మనికి అనేటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ విషయంగా ఎలా గళమెత్తే అవకాశాలు ఉంటాయంటారు? సార్, ఇప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నం అవ్వడానికి సందర్భమే లేదు. ఎందుకంటే వారు ప్రజావేదిక పైన నేరుగా ప్రజల సమక్షంలోనే వాళ్ళు చెప్పేశారు, దీన్ని నేను నిరసిస్తున్నా, ఇది మాకు చాలా బాధ కలిగించే అంశము, నా మనసును కలిచివేసింది, నేను దీనిపైన ప్రధానమంత్రికి ఒక ఉత్తరం రాయబోతున్నాను, నేను దీనిపైన ఖచ్చితంగా నేను కాన్సన్ట్రేట్ చేస్తాను అన్న విషయాన్ని ఆయన చెప్పగానే, అంటే నేను ఈ విషయం పైన కేంద్రంతో నేను అమీతుమి తేల్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పకనే చెప్పిండు ఆ విషయాన్ని. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజల మనోభావాలపైన అప్పటికప్పుడు సిద్ధించేటువంటి అంశాలపైన ఆయన ఎప్పుడు ఫోకస్ చేయరు. ఆయన ఎప్పుడైనా సరే అంటే భవిష్యత్తులో మనం ఈ సమాజానికి కానీ ప్రజలకు కానీ యువత కానీ మనం చేసే పనులు కానీ మాట్లాడే మాటలు కానీ లేకపోతే మనం చేసే దిశానిర్దేశం వల్ల సమాజానికి లాభం ఏంది నష్టమేంది అని పూర్తిగా ఆలోచన చేసిన తర్వాతనే వారు ఒక మాట మాట్లాడతారు. అంతేగాని నీ బండి సంజయ్ గారు లాగానో ఇంకొకరి లాగానో అప్పటికప్పుడు గుడులు తవ్వుదాము, శివం వస్తే మాకు శవం వస్తే మీకు అని ప్రజల్ని యువతని రెచ్చగొట్టే తత్వము రేవంత్ అన్న దగ్గర ఉండదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి అంశాన్ని వారు ప్రజల మధ్యలోనే ప్రజలకే వదిలేసారు. అంటే వదిలేసినారంటే ఏంది, దానికి బాధ్యత తీసుకుంటూ నాయకత్వం వహిస్తూ దీన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తూనే దీనిపైన నేను కేంద్రంతో మాట్లాడతాను అని ఆయన చాలా ప్రశాంతంగా చెప్పిండు. కానీ రేవంత్ అన్న ఏంటంటే మాట్లాడతాను అని చెప్పడం అనేది దాంట్లో మనం చాలా విషయాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సహజంగా ఏది కూడా ఆయన ఏ టాపిక్ని కూడా ఆయన తీసుకుంటే మాత్రము దేన్ని కూడా ఆయన మధ్యలో విడిచిపెట్టిపోయే రకం కాదు. అంటే ఇప్పుడు కేంద్రంతో ఎదురు వేసుకోవడం ఎందుకు అనేటువంటి మోడ్లో ఏమైనా ఏం లేదు సార్, మాకు వచ్చిన లాభం ఏం లేదు, మాకు వచ్చిన నష్టం ఏం లేదు. ఇప్పుడు మనకు ఆయన సందర్భం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారిని బడే బాయ్ అని సంబోధించగానే ఇక్కడ ఉన్న కుహానా మేధావులు అందరూ వచ్చి చూసినా బడే బాయ్ అన్నారు, వీళ్ళిద్దరు ఒకటే అని అన్నారు. అట్లేముండదు. ఇప్పుడు అది బలపడదా? ఏముండదు సార్ అట్లా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారైనా బీజేపీ పార్టీ అయినా ఈ రెండింటిని కూడా వేరువేరుగా చూసేటువంటి పరిపక్వత ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకుడు అయినప్పటికీ కూడా ఆయన ఈ దేశ ప్రధానమంత్రి కాబట్టి ప్రభుత్వ వేదిక పైన ఆయనను బడేబాయని సంబోధించినప్పటికీ కూడా రాజకీయ వేదిక పైన ఆయన పైన విమర్శనాస్త్రాలు కురిపించడంలో రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా వెనక్కి పోరు. కేవలం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 8 సీట్లు వచ్చినంత మాత్రాన ఇక్కడ మన బీజేపీ పార్టీ ఏదో పెద్ద బలపడిపోయిందనో లేకపోతే ఇక్కడ బ్రహ్మాండం బద్దలైపోయిందనో అంత పెద్దగా చూడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారు ఆత్మాహుతి దాడి చేసుకోవడం వల్లనే ఇక్కడ 8 సీట్లు బీజేపీ పార్టీ గెలవగలిగింది తప్ప అంతేగాని బీజేపీ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి పెద్దగా బలమేం లేదు. ఇట్లాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీతోనే లాలూచి పడాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గర వంగి నమస్కారం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే గతంలో మనం చూస్తే నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు అందరూ వంగి దండాలు పెట్టినటువంటి పరిస్థితిని ఆఖరికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడు వంగి దండాలు పెట్టినట్టు సందర్భాల్ని మనం చూసినాం. కానీ ఈరోజు
నరేంద్ర మోడీ గారి దగ్గరికి, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నిటారుగా నిలబడి తెలంగాణ ఆత్మ గౌరవం విరుచుకొని నిలబడితే ఎట్లా ఉంటుంది అని ఆయన నేరుగా వెళ్ళి కూర్చొని ఆయనతో నాకు ఇది కావాలి అని కొట్లాడి తీసుకొని వస్తున్నటువంటి సందర్భాల్ని మనం ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ఈరోజు పద్మ అవార్డులు అనేది ఇక్కడ ఆక్షేపణ ఏంటంటే గద్దర్ గారికి ఇవ్వలేదని ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఒక అందరికి బాధ ఉన్నా అదేం సవాల్ కాదు. ఎందుకంటే పద్మ అవార్డు ఈయనకెందుకు సార్ ఇవ్వడము, ఈయన పేరు మీదనే అవార్డు ఉంది కదా, గద్దర్ గారి పేరు మీదనే అవార్డు ఉన్నప్పుడు గద్దర్ ఒకటే కాదు కదా సార్, ఇప్పుడు ఐఐటి గురు అని చెప్పేటువంటి చుక్కారామయ్య, అదే అంటున్నాను, అందేశ్రీ కావచ్చు, అదే అంటున్నాను, గోరేటి వెంకన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలంగాణ కోసం పోరాడినటువంటి యోధులు. మళ్ళీ వీళ్ళకి ఎవరికి రాలేదు కదా. అందుకే అంటున్నా, ఎందుకంటే గద్దర్ గారికి అవార్డు ఇవ్వలేదని బాధ ఎంతున్నా అది సవాల్ కాదు. ఎందుకంటే మీరు ఇక్కడ అవార్డు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఈ యొక్క మనిషిని అంటే ఈ గద్దర్ అనేటువంటి ఈ పేరును మీరు గుర్తు పెట్టాలి, భవిష్యత్ సమాజానికి భవిష్యత్ తరాలకు చెప్పకూడదు అన్నటువంటి మీ కుతంత్రం ఏమైనా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వచ్చిన నష్టం ఏం లేదు. ఎందుకంటే ఆయన పేరు మీదనే ఒక అవార్డు ఉంది. కాబట్టి ఇక్కడ బాధందా ఏంది అంటే గద్దర్ గారిని అవమానించినటువంటి బండి సంజయ్ గారు, ఇంకో పక్క బాధ ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమయ్యి మీరు ఈరోజు మంత్రి పదవులు పెద్ద పెద్ద పదవులు అనుభవించడానికి కారణమైనటువంటి గోరేటి వెంకన్న గారికి అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆయన పేదల బతుకులు అగ్గిపెట్టేలాగా ఎట్లా ఉంటాయి అని చెప్పి వారు ఒక పాట పాడినారు. ఒక పేదవాడు ఇంత కూర తెచ్చుకొని వండుకొని తింటే దాని యొక్క పరిణామసానాలు ఎట్లా ఉంటాయో పాట రూపంగా చెప్పినటువంటి గోరేటి వెంకన్న గారిని కానీ ఎంతోమంది విద్యార్థులను భవిష్యత్ తరాలకు వారు మార్గదర్శనం చుక్కారామయ్య లాంటి వాళ్ళను కూడా మీరు అవమానించినారంటే అంటే ఏం సార్, మీరు వ్యాపారం చేసుకోవాలంటే మీకు అవార్డులే దొరికినాయా, ఇంకేం దొరకలేదా? మీకు దారి ఖర్చులు, ఫ్లైట్ ఖర్చులు, మీకు తిండి ఖర్చులు, చాయ్ ఖర్చులు, బిస్కెట్ ఖర్చులు లేకపోతే రోడ్ల మీదకి వచ్చి ప్రజల భిక్షాటన చేసుకోండి. కానీ ఇట్లా అవార్డులను నమ్ముకొని భవిష్యత్ తరాలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఈరోజు ఒకవేళ చుక్కారామయ్య గారికి అవార్డు ఇచ్చింటే నాలాంటి లేదంటే నా తర్వాతి తరం లాంటి వాళ్ళు పద్మశ్రీ లేదా పద్మవిభూషణ్ చుక్కారామయ్య అంటే హూ ఇస్ దిస్ చుక్కారామయ్య అని వికీపీడియా ఓపెన్ చేసి చదువుతారు. అట్లాంటిది ఏమని చదువుతారు సార్? బాలకృష్ణ గారి గురించి కానీ లేకపోతే ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ గారి గురించి కానీ ఏమని చదువుతారు సార్? కరోనా ఇంతకుముందు సార్ చెప్పినట్లు కరోనా టైంలో అడ్మిట్ చేసినప్పుడు ఎట్లాంటి ట్రీట్మెంట్ చేయకపోయినా కూడా కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి ఒక సంస్థ అధినేతగా చదువుకుంటారా? లేకపోతే ఇంతకుముందు నేను చెప్పిన విధంగా లేకపోతే వాళ్ళు చేసినటువంటి అశ్లీలమైనటువంటి కార్యకలాపాల గురించి చదువుకుంటారా సార్? కేవలం చలనచిత్ర తెరపైనే కాదు, నిజ జీవితంలో కూడా వారి యొక్క జీవన వైవిధ్యం కానీ వాళ్ళ జీవిత విధానం కానీ ఏంటి అనేది 2004 తర్వాత జరిగినటువంటి అంశాలు ఏందనేది మనం ప్రస్తావించకూడదు బాలకృష్ణ గారి గురించి. సో అట్లాంటి జీవితంలో అట్లాంటి మరకలు ఉన్నటువంటి వాళ్ళ గురించి బాలకృష్ణ గారి గురించి వికీపీడియాలో ఏమని రాస్తారు సార్ వీరు రేపొద్దున రాసినప్పుడు? సార్ మీరు ఇన్ని మాటలు అంటున్నారు బాలకృష్ణ గారి గురించి ఇదేంటి అలాగే అలాంటి బాలకృష్ణ గారికి అవార్డు వచ్చిందని సాక్షాత్ మీ ముఖ్యమంత్రి అభినందనలు చెప్పారు. అంటే తన రాష్ట్రంలోన తాను ప్రతిపాదించిన వాళ్ళకి ఎవరికి అవార్డులు రాకపోగా తాను ప్రతిపాదించిన వాళ్ళకు అవార్డులు వచ్చినా కూడా అది ఏమీ కాకపోగా పక్కన వాళ్ళకు 5ంటికి 5 అవార్డులు వస్తే అక్కడ వాళ్ళని ఉత్తి పుణ్యానికి అభినందించడం అనేది ఒక రకంగా చూస్తుంటే టేక్ ఇట్ గ్రాంట్గా ఏమనేది ఏముందిలే ఇందులో అని లైటర్ వేలో ఏమైనా తీసుకున్నారా? ఎందుకంటే ఎప్పుడైనా సరే మనము సహజంగా మనుషులుగా మనం ఒక నీతి సూత్రాన్ని అంటే ఆయన గురువు గారి ఏం లేదు సార్, గురువు లేదు ఏం లేదు, అసలు గురువు శిష్యు అట్లా ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ ప్రతిపక్షాలు. ఇప్పుడు టీడీపీ పార్టీ ఎప్పుడు ఒకటి ఉంటుంది సార్. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ గారిని దెబ్బ కొట్టడానికి ఏం చేశారంటే షర్మిలా అని ఒక అస్త్రం వాడారు. తర్వాత ఆ ఇష్యూ క్లియర్ అయిపోయిన తర్వాత భారతి మేడం గారిని వాడారు. అట్లా వీళ్ళు ఏంది అంటే ఎప్పుడు ఒక అస్త్రాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా అంటే చంద్రశేఖరరావు గారు కూడా అక్కడి వాసనలు ఇంకా ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారి మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి గురు శిష్యులని మాట్లాడటమే తప్ప ఎవరు గురువు ఎవరికి శిష్యు సార్? ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ప్రజల పక్షాన ప్రజా గొంతికగా నిలబడి కొట్లాడడానికి అధికార పక్ష పార్టీ అయితే మనకు ఆస్కారం ఉండదని వచ్చి ప్రధాన ప్రతిపక్షంలో చేరిండు సార్. ఆయన టీడీపీ పార్టీలో పుట్టింది లేదు, ఆయన టీడీపీ పార్టీలోకి వెళ్ళి పెద్దగా పొంది అనుభవించిన పదవులు కూడా ఏం లేవు కదా. ఆయనకు కొడంగల్ టికెట్ ఎట్లాగూ ఓడిపోయే టికెట్ ఇదని చెప్పే
ఆ టికెట్ ఇచ్చారు. ఆయనకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానము, ఆయనకున్నటువంటి ధైర్యంతోనే 2 సార్లు కొడంగల్లో గెలిచినాడు తప్ప దానికి ఆయన గెలుపుకు టీడీపీ పార్టీకి ఏం సంబంధం లేదు. కాకపోతే ఆయన పెద్ద మనసుతో ఏంటంటే ఆ పార్టీ నాకు 2 సార్లు అవకాశం ఇచ్చింది, అవకాశం ఇచ్చినందుకు అక్కడ పార్టీ కార్యకర్తలు నన్ను నాయకుడిని చేసిరని చెప్పి అది ఆయన మంచితనం సార్ ఇది. ఎందుకంటే ఆయన ఒక మాట అంటారు, ఆయన ముఖ్యమంత్రి అయిన తొలినాళ్ళల్లో ఒక వేదిక పైన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ ఒక మాట అన్నారు, ఎక్కడైనా సరే ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ చేసి అభినందనలు తెలపడం అనేది ఇట్స్ బేసిక్ కామన్ సెన్స్ అది. అట్లాంటిది ఒక వ్యక్తి చేయకపోతే నేను చేయగలిగింది ఏం లేదని. సో ఒక వ్యక్తికి ఒక అవార్డు వచ్చినప్పుడు లేకపోతే ఒక గుర్తింపు వచ్చినప్పుడు ఆ గుర్తింపు ఎట్లా వచ్చినా సరే అభినందనలు తెలియజేయడం అనేది మన బాధ్యత, బేసిక్ బాధ్యత, సంస్కారం. అట్లాగే అభినందనలు తెలియచేస్తూ కూడా మన నిరసనను వ్యక్తం చేయడం అనేది మన రాజకీయ నీతి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అవతల వచ్చిన వాళ్లకు అభినందనలు తెలుపుకుంటూనే మాన్యశ్రీ మందకృష్ణ గారికి అభినందనలు తెలియజేసినారు, బాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేసినారు, ఏజీ హాస్పిటల్ చైర్మన్ గారికి అభినందనలు తెలియజేసి అందరికీ అభినందనలు తెలియచేస్తూనే అదే వేదిక పైన అదే వ్యక్తి అప్పుడే దాని కంటిన్యూషన్లోనే చెప్పారు, నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వారిని కనీసం పరిగణలోనికి కూడా తీసుకోకపోవడం చాలా కలిచివేసింది, దీనిపైన నేను కేంద్రానికి ఉత్తరం రాయబోతున్నాను. అంటే ఏంటి అంటే ఈ ఉత్తరం వల్ల ఏం ఫాయిదా ఉంటుంది సార్? సార్ అంత ఈజీగా తీసేయద్దు సార్, ఎందుకంటే ఒక ప్రొటెస్ట్ గా డాక్యుమెంట్ సార్ ఇది. ఇది అనేది ఏంటంటే ఏదో అఫీషియల్ గా ప్రోటోకాల్ గా ప్రొటెస్ట్ చేయడం కంటే కూడా కొంచెం గళం గట్టిగా బయట వినిపించింటే తెలంగాణ ప్రజలకు కొంచెం మన నాయకుడు గట్టిగా మాట్లాడాడు అనేటువంటి తృప్తి కలిగేదేమో. సున్నితమైనటువంటి అంశాలలో ఇంతకంటే ఎక్కువ ప్రొటెస్ట్ చేయడం కూడా బాగుండదు. డెఫినెట్ గా వచ్చిన వాళ్ళకి అభినందనలు చెప్పడం సంస్కారం. అది అభినందనలు చెప్పండి సార్, కాదని చెప్పదు. మనకు రాకపోవడం వెనక అంటే ఈ అవార్డుల వల్ల ప్రజలకు పెద్దగా ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఇది బతిన్లాడి లేకపోతే వేలాడపడి తెచ్చుకోవాల్సిన పని కూడా లేదు. చుక్కా రామయ్య గారు సాధారణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చదువు చెప్పి ఐఐటి అనేటువంటి ఈ ప్రతిష్టాత్మక కోర్సుల్లో ఆ విద్యార్థులు గ్రామీణ ప్రాంత విద్యార్థులు వెళ్ళేలాగా ఆయన ఇంటి పేరే ఐఐటి రామయ్యగా మారిపోయింది. అంత ఒక పెద్ద ఇప్పుడు ఆయన చాలా చివరి దశకు చేరుకున్నారు. ఆయన దాదాపు 100 సంవత్సరాల వరకు చేరుకున్నారు. అట్లాంటి వ్యక్తిని బతికుండంగా మనం గౌరవించుకునేటువంటి అవకాశాన్ని డెఫినెట్ గా బీజేపీ ప్రభుత్వం ఒకసారి ఆయన పేరు వచ్చినప్పుడు ఆయన ఎవరు, ఆయన చరిత్ర ఏంది అనేది పరిశీలించినప్పుడు డెఫినెట్గా ప్రభుత్వ రంగంలో సేవలు అందించినటువంటి వాళ్ళని గౌరవించుకొని ఉంటే అది ఒక మంచి సాంప్రదాయం అయ్యేది. ఇది కార్పొరేట్లకు అంటే చరిత్రే లేనటువంటి వాళ్ళకు అవార్డులు ఇవ్వడం ద్వారా ఆ అవార్డులకు కూడా అవమానమే. ఇప్పుడు మందకృష్ణ గారికి ఇచ్చారు, ఆయన లెజెండ్. తన జీవిత కాలాన్ని ఒక అణగారినటువంటి వర్గానికి అంటే ఆ పేరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడే వాళ్లకు తన పేరు చివర ఎవరైతే రెడ్డిరావు రాసుకుంటారో మాదిగా అని గొప్పగా రాసుకుని ఒక ఆత్మస్థైర్యాన్ని లేకపోతే తలెత్తుకొని నిలబడేలాగా ఒక భరోసా ఇచ్చిన మహా లెజెండ్ ఆయన. ఆయనకి ఇవ్వడాన్ని డెఫినెట్గా స్వాగతించాల్సిందే. కానీ ఆయనకి గద్దర్కి తేడా ఉందని బండి సంజయ్ అనుకుంటున్నారు. ఆ తేడా రెండు లేవు అనేది కూడా బండి సంజయ్ గమనించాలి. ఓకే సార్, చివరిగా మీరు దీన్ని బ్రీఫ్ చేయాలి. అవార్డు ఎందుకు ఇవ్వకపోవడం, వారు బ్రతుకున్నాక గౌరవించకపోవడం ఏంటి అంటే వీరు ఏనాడన్నా స్కూల్కి పోయి చదువుకున్న ముఖాలు అయితే కదా సార్ చదువు వీళ్ళకి తెలిసేది. ఎవరు సార్? బీజేపీ వాళ్ళు. ఎప్పుడైనా చదువుకుంటేనే వాళ్ళంత పెద్ద సార్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి డాక్యుమెంట్స్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది.